అది ఒక్కొక్కరు నెమ్మదిగా అక్కను వెనక్కి జరగండి అమ్మ. అక్క కొంచెం యువతలు జరగండి అక్క. సన్నీ కొంచెం, ఈ అబ్బాయి కొంచెం ఇటు జరుగునా. రాజా వెనక్కి జరుగుతుంది. చూడు యువతలకు రావాలి రాజా, యువతలకు రావాలి, వెనక్కి రావాలి మొత్తం. అది ఓకే. అరే ఆన్ చేస్తావా? ఓకే పాట. చీకటి పోయింది, క్రిస్మస్ వచ్చింది, యేసయ్యను తెచ్చింది, వెలుగును నింపింది, చీకటి పోయింది. హోసన్నా హోసన్నా అనుచు ఆనందించెదం, యేసన్నా యేసన్నా అనుచు ఆరాధించెదం. Wish you happy Christmas, Merry Merry Christmas, wish you happy Christmas, Merry Merry Christmas. Christmas వచ్చింది, యేసయ్యను తెచ్చింది, వెలుగును నింపింది, చీకటి పోయింది. వచ్చింది, యేసయ్యను తెచ్చింది, వెలుగును నింపింది, చీకటి పోయింది. ప్రభు యేసుని జననం ఈ లోక కళ్యాణం, పాపం క్షమించి రక్షణ ఇచ్చి శుద్ధునిగా చేయును. నిత్యుడగు తండ్రి సమాధానకర్తగా, మహోన్నతుడే సహాయకునిగా, నెమ్మదినిచ్చును, సంతోషపరచెను, నెమ్మదినిచ్చును, సంతోషపరచెను. Wish
వెలుగును నింపింది, చీకటి పోయింది. హోసన్నా హోసన్నా అనుచు ఆనందించెదం, యేసన్నా యేసన్నా అనుచు ఆరాధించెదం. Wish you happy Christmas, Merry Merry Christmas. Wish you happy Christmas, Merry Merry Christmas. అబ్బాయిలు వచ్చి ఈ సమయంలో వాళ్ళు చేసే యాక్షన్ సాంగ్ వాళ్ళు చేస్తారు. త్వరగా వచ్చి అబ్బాయిలు కోటి కోటి రండి, నువ్వు రా ముందు, నువ్వు వస్తే వాళ్ళు వచ్చేసేస్తారు. జాగ్రత్త, లైట్లు ఉన్నాయి. సరిగా నుంచోండి. ఆనందం ముచ్చట తర్వాత అటు వచ్చిదిలే, మీరు నుంచోండి. సుధీర్ సాంగ్ పెట్టి సుధీర్, మీరు నుంచోండి. మీరు జాగ్రత్త అమ్మా, వెనక అమ్మాయిలు వెనక కొంచెం పక్కన కూర్చోండి. God, you're the reason I am, everything I am, whatever I am, wherever I am, it's due to you. It's a love that you have shown me on the cross, or I would be lost. What am I without you? I am nobody, ain't nobody. Give me love, show me love that you gave and have for me, the love you Jesus. God, you're the reason I am, everything I am, whatever I am, everywhere I am, is due to you. It's the love that you showed me on the cross, or I belong. Without you, I'm nobody, ain't nobody. Give me love, show me love that you gave and how for me, the love that you have set in place for me. Keep the moving from glory to glory to glorify you, Lord, my God. వెరీ గుడ్, చాలా కష్టపడ్డారు, చక్కగా చేసేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి
పిల్లలను ప్రోత్సహిస్తూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఓకే, చాలా కొంచెం సమయమే చాలా కష్టపడ్డారు పాపం. స్కూల్ కూడా మాని నిన్న మరి ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా చేశారు. రేపు సాయంత్రం ఇంకా స్పెషల్గా ఒక ప్రత్యేకమైనటువంటి స్కిట్ ప్లస్ సాంగ్స్ ఉంటాయి. రేపు సాయంత్రం కూడా మన ఆరాధన జరిగిద్ది, క్రిస్మస్ ఆరాధన. ఉదయం 6 గంటలకి మన ఆరాధన ఉంది. ఇప్పుడు సాయంత్రం దీన్ని ప్రత్యేకమైనటువంటి సంధ్యా క్రిస్మస్ అంటారు. అలాగే రేపు ఉదయం 6 గంటలకి ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన ఉండిద్ది. రేపు సాయంత్రం కూడా ఉండిద్ది. పండగ అంటే ఎంజాయ్ చేయటం, తినటం, పీకటం, లాగటం కాదు ఏమండి. మధ్యాహ్నం దాకా తిని మధ్యాహ్నం నుంచి ఇక రేపు ఎల్లుండి పొద్దున్న దాకా నిద్రపోవటం కాదు. ఏంది, దేవుణ్ణి ఆరాధించటమే ప్రాముఖ్యం. కాబట్టి ఏదో అలసిపోయాము, సొలిసిపోయాము, ఆ పని చేసి ఈ పని చేసి పండగ రోజున రెస్ట్ తీసుకుందామనే సోమరితనపు ఉద్దేశాలు పెట్టుకోకుండా చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన, ఈ శుభప్రదమైన దినాన మా కొరకై రక్షకునిగా ఏతించి మా యొక్క జీవితాలలో వెలుగును, ఆనందాన్ని, శుభప్రదమైన సంతోషకర సమయాలను పొందినట్లు ఈ లోకానికి ఏతించిన మా ప్రియ రక్షకుడువైన యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధి మాతో బలంగా ఉంచి కృపతో నింపి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన దేవుని వాక్యం ధ్యానించటానికి కావలసినంత ఉంది. ఎంత ఉందండి? చెప్పలేనంత ఉంది. క్రిస్మస్ గురించి నాకు గత కాలంలో చూస్తే ఏదో ఒకే ఒక వాక్యం చెప్పేవాడు. నాకు ఇష్టమైన వాక్యం అది కూడా. నేను చూడగానే నక్షత్రాలు తప్ప ఏది కనపడదు ప్రసంగాల్లో, ఏమండి. అందుకనే ఎన్నో సంవత్సరాలు నక్షత్రాల గురించే ధ్యానం చేస్తూ ఉండేవాడిని. అయితే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక నూతనమైనటువంటి ఉపదేశం వచ్చేది. ఈ సంవత్సరం అయితే ఎన్ని విధాలైనటువంటి వాక్యాలు. క్రిస్మస్లో ఇన్ని దీవెనలు ఉన్నాయా, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా. చూడండి, మనం క్రిస్మస్ని నిజంగా అనుక్షణం మనం దేవుణ్ణి ధ్యానించవచ్చు, ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు. ఇన్ని అని చెప్పడానికి లేదు అసలు. ఆయన మన కోసం పుట్టాడంటే ఆయన పుట్టిన ఆ క్షణం నుంచి చూడండి ఈ క్షణం దాకా ఆయన యొక్క గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో అనుక్షణం అనుభవిస్తూనే ఉన్నాం. అందుకు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. చాలామంది ఇంకా ప్రభు సన్నిధిలోకి రాలేకపోయారు. ప్రభు యొక్క శుభదినం మనకి శుభకరంగా మారింది. ఇంత శుభప్రదమైన సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉండటం వలన కలిగే మేలు చెప్పటానికి వీలుగానంత గొప్పది. కాబట్టి మరి ఈ పూట ఒకవేళ కష్టమై రాలేకపోయినా రేపు ఉదయం చక్కగా 6 గంటల నుంచి 8 గంటల దాకా జరిగే ఆరాధనలో పాల్గొందాం. అదెంతో శ్రేష్టమైన ఆరాధన. చక్కగా దేవుని సన్నిధిలోకి వద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుచుతాం. ఇక రేపు సాయంత్రం అంతా పిల్లల సందడి అంతా స్పెషల్, ఏమండి. మరి ప్రభు సన్నిధిలో వాళ్ళు చేసే ప్రతి విషయాన్ని బట్టి స్తుతిస్తా, దేవుడి నామాన్ని ఆరాధిస్తా. చూడండి, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రేపు సాయంత్రం కూడా వాక్యం ఉండిద్ది. కాబట్టి ఈ చక్కటి శ్రేష్టమైనటువంటి సమయాలను ప్రభు సన్నిధిలో మనం అందరం అనుభవిస్తూ ముందుకు సాగిపోదాం. మొదటిగా వాక్యంలో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం.
2వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. చదవండి ఒకళ్ళు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. ఈ 2వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులైరి అని చదువుతున్నాం. నక్షత్రం యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు అది ఆకాశంలో ప్రభువు యొక్క చిత్తం మేరకే వెలిసింది, ప్రత్యక్షమైంది. లోకానికి ఈ ఘోరమైన గాఢాంధకారంలో చూడండి ఒక చిన్న దివ్యగా మన కోసం వెలిసి అందరి జీవితాల్లో సంతోషాన్ని కనపరిచింది. ఇశ్రాయేలు దేశానికి తూర్పున ఉన్నటువంటి దేశాల్లో ఉన్న జ్ఞానులు ఈ క్రొత్త నక్షత్రాన్ని కనుగొన్నారు. వాళ్ళు ఎవరండి? జ్ఞానులు. ఉదాహరణకి జ్ఞానులంటే ఒక అరిస్టాటిలో, ఒక లేకపోతే ఐన్స్టీనో, ఇట్లాగా కొంతమంది శాస్త్రవేత్తల పేర్లు మనకు తెలుసు. వీళ్ళు ఏమండి ఆకాశంలో ఉండే పరిస్థితులన్నీ తెలుసుకోవటం గురించిన ఖగోళ శాస్త్రం అనేదండి అంతరిక్ష శాస్త్రం. దీనికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాళ్ళు అన్నీ జాగ్రత్తగా చూస్తూ ఏదైనా ప్రత్యేకమైనటువంటి విషయం ఏమన్నా ఉందా అని గమనిస్తున్నప్పుడు నక్షత్రం కనపడింది. అరే అసలు వాస్తవంగా ఆల్రెడీ దేవుడు మొత్తం నక్షత్రాలని కలుగ చేసిస్తాడు. కలుగు చేయబడిందంతా అప్పుడే కలుగు చేయబడింది. ఎప్పుడు? ఆదిలో దేవుడు అంతా కలుగు చేశాడు. ఈ చంద్రుడు, సూర్యుడు, ఈ నక్షత్రాలన్నీ ముందే ఉన్నాయి. అవన్నీ సాధారణంగా ఉన్నాయి. అవన్నీ చూస్తున్నారు శాస్త్రవేత్తలు, అవన్నీ గమనిస్తున్నారు. అకస్మాత్తుగా క్రొత్తగా ఒకటి పుట్టింది. చూడండి, దేవుడికి అలా కలుగ చేయటానికి ఆయనకి సామర్థ్యం ఉంది కదండి. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మనం వాక్యంలో గమనిస్తే ఈ నూతనంగా పుట్టినటువంటి నక్షత్రం దానిలో ఉన్న ప్రత్యేకత ఏందో వీళ్ళు పరిశోధించటం ప్రారంభించారు. వాళ్ళ పరిశోధనలో వాళ్ళకి తేలింది ఎవరో ఒక ప్రత్యేకమైన అమ్మ మీరు అటు ఇటు తిరగకూడదు, కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నారు? అయిపోయిన తర్వాత మళ్ళా ఉంది మీకు, మళ్ళా ఉంది. ఇప్పుడు ఆ నక్షత్రం ఎవరో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి జనించాడు అనే ఆ విషయాన్ని తెలియచేస్తున్నట్లు వాళ్ళు అర్థం చేసుకొని ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేశారు. చూడండి, గమనిస్తే ఈ నక్షత్రం అక్కడ వాళ్ళు చూసిన స్థలం దగ్గర నుంచి కదలటం ప్రారంభించింది. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. నక్షత్రాలు ఎక్కడెక్కడ అట్లా ఉంటాయి, కానీ నక్షత్రం చక్కగా కదిలిపోతుందని దాన్ని అనుసరించడం ప్రారంభించారు. ప్రారంభించిన దినం నుంచి దాదాపు చాలా దినాలు, దగ్గర 2 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రయాణం చేసి మొత్తం మీద అది కదులుతూనే ఉంది. కానీ వీళ్ళు అలసిపోయి ఏం చేశారంటే ఆ దేశానికి వచ్చారు. ఆ నక్షత్రం ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా వచ్చిన ఆ దేశంలో ఉన్న పెద్దోళ్ళని కనుక్కుంటే అసలు ఏందో తెలుస్తుంది కదా అని ఆ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరే హేరోదు.
చూడండి, చాలాసార్లు ఎక్కువ కొంచెం తగ్గించువా, చాలాసార్లు మనం వెళ్ళాల్సినటువంటి దారిలో గుండా వెళ్తా మన దృష్టి ప్రక్కకు తిరిగిద్ది. దేవుడిని ఎరిగిన దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు చూపించిన దారి గుండా వెళ్తా ఒక్కొక్కసారి పక్కకు తిప్పుతాం మన దారిని, మన దృష్టిని. అక్కడ జరిగే ఘోరాలు, అపాయకరమైన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో మనం అంత పట్టించుకోం. చూడండి, జ్ఞానులు వేసిన తప్పటడుగు, వారు చేసిన పొరపాటు, వారి తప్పు వలన ఎంత నష్టం వచ్చింది. రామాలో ఏమైందంట? అంగలార్పు. ఎన్ని వేల మంది చచ్చిపోయారో తెలియదండి. ఎన్ని వేల మంది చచ్చిపోయారో ఆ బెత్లెహేములో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని వేల మంది పిల్లలు చచ్చిపోయారో చెప్పలేము. ఒక తప్పటడుగు, ఒక దేవుని బిడ్డల్ని నడిపిస్తున్నప్పుడు వేసే తప్పటడుగు ఎన్ని అపాయాలకి కారణమవుతుందో అంచనా వేయలేకపోతున్నారు. దేవుడు చక్కగా నీకు ఒక నక్షత్రాన్ని అక్కడ పెడితే ఈ నక్షత్రాన్ని అనుసరిస్తూ సంతోషించాలి, ఆనందించాలి, అత్యానందభరితులయ్యి ఆ ప్రభువును ఆరాధించాలి, క్రిస్మస్ ఆరాధన జరిగించాలి. చూడండి, వీళ్ళు ఎవరంట? పేరేంది? జ్ఞానులు. అంత ఉంది బుర్రలో, కానీ తప్పటడుగేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళారండి? ఒక అపవాది సంబంధమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. దేవుని బిడ్డలకి అపవాదితో సంబంధం ఏంది? దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుడిని అనుసరించే బిడ్డలకి లోకంతో సంబంధం ఏంది? క్రిస్మస్ చేయాల్సిన నీకు లోకంతో అనుబంధం ఏంది? క్రిస్మస్ని ఆరాధించాలి, క్రిస్మస్ని జరిగించుకుంటా దేవుణ్ణి మహిమపరచాల్సిన నీకు ఏమండి ఒక దుష్టుడితో అనుబంధం ఏంది? మనకు ఉండాల్సిన అనుబంధం అంతా ఆరాధన, ఆరాధన, ఆరాధన. దేవుణ్ణి ఆరాధించటం, మన పిల్లలు ఆరాధించాలి, కుటుంబంలో పెద్దోళ్ళు ఆరాధించాలి, అందరూ ఆరాధించాలి. అంతేగాని ఆరాధించడానికి బయలుదేరి మధ్యలో వెళ్ళి చూడండి ఒక చొక్కేసి వద్దామని పోతే ఎట్లుంటుంది? లేకపోతే అది కాకపోతే ఇంకొకటి అనవసరమైనటువంటివి ఆలోచన చేస్తాం, అనవసరమైన తలంపులు. చూడండి, వీళ్ళు లేసిన తప్పటడుగు వల్ల ప్రాణాలు, పసిపిల్లల ప్రాణాలు పోయినాయి, పసిపిల్లల ప్రాణాలు పోయినాయి. అందుకే క్రిస్మస్ చాలా శ్రేష్టమైన, ప్రత్యేకమైంది. దాని విషయంలో కొంచెం ఎక్కడన్నా అటు ఇటుగా తేడా పడితే అది జీవితాల మీద దెబ్బ కొట్టే భయంకరమైన కష్టంగా ఉండిద్ది. ఆరాధించటం ప్రాముఖ్యం, అంతకంటే ప్రత్యేకమైనది ఏది లేదు. ప్రతిదీ మన పిల్లలు యాక్షన్ సాంగ్ చేశారంటే దేనికోసం? అది ఆరాధన. పండుగ అంతా దేనికోసం? ఆరాధన. అంతే తప్ప మన హృదయాలు, మన మనసులు, మన తలంపులు, మన ఇష్టాలు, మన కోరికలు త్రోవ తప్పే విధంగా, ఆరాధనకి దూరంగా వెళ్ళే విధంగా ఉండకూడదు, ఉండనీయరాదు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన త్రోవ ఆరాధనకు సంబంధించినటువంటి మార్గం గుండా త్రోవ ఒకవేళ పక్కటడుగు ప్రక్కకి త్రోవ తప్పేటట్టుగా ఉంటుందేమో చూడాలి. అది నీ కుటుంబానికే నష్టం కావచ్చు, నీ పిల్లలకే నష్టం కావచ్చు, నీ యొక్క బంధువర్గాన్ని అంతటికీ అవమానకరంగా మారవచ్చు. మనసు, ఉద్దేశం అంతా ఎక్కడుండాలండి? మన కోసం జనించి మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుణ్ణి ఆరాధించటమే ప్రాముఖ్యం. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. నోరు తెరవండి. హల్లెలూయా. గమనించండి, త్రోవ తప్పారు. త్రోవ తప్పిన వాళ్ళకి వచ్చే అన్ని కష్టాలే తప్ప మేలు లేదు, సంతోషం లేదు. త్రోవ తప్పద్దు. జ్ఞానులు వెళ్ళి ఆ రాజుని అడిగి అనర్థానికి కారణమయ్యారు. చూడండి, మనం గమనిస్తే ఆయన ఏదో అది ఇది చూసి మొత్తానికి ఏం చేశాడండి? అదిగో ఆ పట్టణంలో ఉంది, ఆ పట్టణంలో ఉంది అని ఆయన చెప్పేదే ఉంది. ఆ నక్షత్రాన్నే చూస్తే చాలు,
ఆ నక్షత్రాన్ని చూస్తే చాలు. కానీ వాళ్ళు ముందు అలా చేసి ఉంటే బాగుండేది. మొత్తం మీద బయలుదేరి వస్తున్నారు. ఆ నక్షత్రం ఎంత చక్కటి పని చేసిందండి. చూడండి, అక్కడ మనం వాక్యంలో చూస్తాం, వారు ఆ నక్షత్రమును చూచి ఏమయ్యారంట? ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులయ్యారు. ఎందుకో తెలుసా? ఆ పైన ఉందో చూడండి, చూడండి అక్కడ గమనిస్తే 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఎక్కడికి వచ్చింది? ఆ ఊరిలోకి రావటం కాదు, ఎక్కడికి వచ్చిందంటండి? ఆ శిశువు ఉండిన చోటికి కరెక్ట్గా వచ్చి ఆయన తల మీద నిలబడిందంటండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. నీరసంగా ఉంది, ఇది క్రిస్మస్. చెప్పండి హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రిస్మస్ లాగే ఉండాలి, ఉపవాసం లాగా ఉండకూడదు. చూడండి, మనం గమనిస్తే ఆ నక్షత్రం శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చింది. ఆ నక్షత్రం ఎంత ప్రత్యేకమైందో. క్రిస్మస్ని జరిగించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి దేవుని బిడ్డ నక్షత్రం మీదే మనసు పెట్టాలి. ఎక్కడ పెట్టాలండి? నక్షత్రం మీదే పెట్టాలి. ఆ నక్షత్రం మీద మనసు పెడితేనే ఆనందం. ఆ నక్షత్రం మీద మనసు పెట్టారనుకో, నువ్వు ఆరాధించటానికి ఎవరిని ఆరాధించబోతున్నావో ఆ ఆరాధించే వ్యక్తిని నీకు చూపించింది. ఎవరు? నక్షత్రం. నువ్వు ఆరాధించవలసినటువంటి ఆ ఆరాధ్య దైవాన్ని నీకు కనపరిచిద్ది, నీకు ఆనందాన్ని ఇచ్చింది. అది మామూలు ఆనందం కాదు, అత్యానందాన్ని ఇచ్చింది. ఇప్పుడు ముందు అసలు నక్షత్రం ఎవరండి నక్షత్రం? చూడండి, మీ పాస్టర్ గారు నక్షత్రం, ఒక సండే స్కూల్ టీచర్ నక్షత్రం, ఒక యూత్ లీడర్ ఒక నక్షత్రం, ఒక మ్యూజిక్ లీడర్ కూడా ఒక నక్షత్రమే. చూడండి, ఒక ఆత్మ సంబంధమైన తల్లి నక్షత్రం. నేను చెబుతాను, మన వజ్రం కూడా ఒక నక్షత్రమే. ఎందుకని పిల్లలందరినీ తీసుకొచ్చి చక్కగా ఈ ప్రోగ్రాంకి ఎంతో కష్టపడింది. దేవునికి స్తోత్రం చెల్లించుదాం గట్టిగా హల్లెలూయా. నక్షత్రం అనేక మందిని ఆనందింపజేసి దేవుణ్ణి ఆరాధించడానికి నడిపించిద్ది. నువ్వు నీ జీవితంలో ఈ నక్షత్రాన్ని ఫాలో అవ్వాలి. నువ్వు నీ పాస్టర్ గారిని అనుసరించాలి. నువ్వు ఆరాధించాల్సినటువంటి ఆ ఆరాధ్య దైవాన్ని నీకు చూపించింది, ఆ ఆరాధ్య దేవుణ్ణి నీకు కనపరిచింది. చాలామంది నక్షత్రాన్ని అనుసరించరు. ఏమండి? నక్షత్రాన్ని అనుసరించకపోతే ఆనందానికి బదులేముందండి? చెప్పండి. ఆనందానికి బదులుగా ఏముండిద్ది? దుఃఖమే ఉండిద్ది. అత్యానందభరితులుగా ఉండటం బాగుండిందా? ఏడు మొహాలు వేసుకొని మార్చుకొని ఉండటం బాగుండిందా? పండగ రోజు కూడా మొహాలు మార్చుకొని ఉండేవాళ్ళు ఉంటారా? నువ్వెలా ఉండాలి? నీ పళ్ళన్నీ ఒకసారి చూపించండి. ఇట్టగా అట్లా పెట్టగాకండి. నేను మళ్ళీ ప్రసంగం చేయకుండా పారిపోవాల్సి వచ్చింది. మీకు ఎన్ని పళ్ళు ఉంటాయండి? మామూలుగా ఎన్ని ఉంటాయి? 32 కనీసం 16 పళ్ళన్నా కనపడేటట్టుగా ఇటు చూపించండి. నవ్వుతూ ఉండాలి. దేవుణ్ణి బట్టి ఆనందించాలి, సంతోషించాలి, దేవుడి నామాన్ని మహిమపరచాలి. చూడండి, మనం గమనిస్తే నువ్వు నీ కోసం దేవుడు నియమించిన ఆ నక్షత్రాన్ని చూస్తుంటే నీకు సంతోషం వచ్చింది, అది అత్యానందంగా మారింది. ఇక ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఉంటావు. పండగ రోజు కూడా నిట్టూర్పులు పడతా ఉండేవాళ్ళు ఉంటారు. చూడండి, నిట్టూర్పులు, బాధపడతా ఉంటారు, దిగులు పడతా ఉంటారు. అందరికీ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కానీ ఏ బాధ లేకపోయినా కానీ మొఖాళ్ళు ఏమండి
బనానా మొఖాలు పెట్టుకుంటారు, అంటే అరటికాయలాగా సాగిపోయింది అని ఎంత దుఃఖకరంగా ఫీల్ అవుతారో. కూర్చోసనే మనం గమనిస్తే మనం అనుసరించాల్సిన నక్షత్రాన్ని చూస్తున్నప్పుడు మనం ఆనందం పొందుతాం. ఎందుకనంటే నువ్వు ఆరాధించాల్సిన దేవుణ్ణి చూడటానికి ఆ నక్షత్రం కారణం. నక్షత్రం ఇప్పుడు నువ్వైనా అవ్వచ్చు, నువ్వు కూడా ఒక నక్షత్రం అవుతావు. ఎలా? కొంతమందిని దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు తీసుకొచ్చావు అనుకో, కొంతమందిని దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి నువ్వు ఒక స్టార్. ఏ స్టార్? మెగాస్టార్ కాదు, పడిపోయిన స్టార్. పవర్ స్టార్ కూడా అడ్రస్ లేని స్టార్. ఏమండి, ఈ స్టార్స్ అంతా దిక్కు మొక్కు లేని స్టార్స్. ఏమండి, ఒక రాయి ఇసిరేస్తే ఇసిరిపోయినట్టుగా ఈ స్టార్స్ అన్నీ అడ్రస్ లేకుండా పోతాయి. కానీ మనమే రియల్ స్టార్స్ అన్నమాట. ఏ స్టార్స్ అయ్యి? రియల్ స్టార్స్, అసలైన తారలు మనం. దేనికి? మనం ప్రభువు దగ్గరకు తీసుకొస్తున్నాం చాలామందిని. నువ్వు దేవుని దగ్గరకు తీసుకొస్తావు ఉంటే తిరుగులేని స్టార్. ఏమండి, ఈ స్టార్స్ అన్నీ ఆరిపోతాయి, నెమ్మదిగా డిమ్ అయిపోతాయి, ఒక్కసారి రాలిపోతాయి, పడిపోతాయి, వాళ్ళే పాడు చేసుకుంటారు. ఎంతమంది స్టార్స్, ఫిల్మ్ స్టార్స్ ఏమయ్యారు? ఉరి పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా, మందు దాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా. కానీ మనం ఏమండి, ఎవర్ లైట్ స్టార్స్ అన్నమాట. ఎవర్ లైట్స్ అంటే ఏంది? ఎప్పటికీ దీపంలాగా వెలుగుతూనే ఉండే తారలం. అందుకే మనం ఏం చేస్తాము? అనేక మందిని తీసుకొస్తాం, అనేక మందిని. ఈ స్టారు చూడండి, ఎక్కడో ఉన్న దూరంగా ఎక్కడది? తూర్పు దేశం, వేరే దేశంలో ఉన్న వాళ్ళని తీసుకొని యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చింది. ఈ నక్షత్రం వాళ్ళకంట అత్యానందభరితంగా చేసింది. చూడండి, నువ్వు గనక కొంతమందిని దేవుని దగ్గరకు తీసుకొస్తే నువ్వేమవుతున్నావు? అనేకులకి సంతోషకరణంగా. ఏమంటే నీ వల్ల ఏదన్నా కొంప కూలిందా? నీ వల్ల ఏదైనా దుఃఖానికి కారణమైందా? నీ వల్ల ఎవరికైనా అంటే వాళ్ళు ఏమై ఉన్నారంటే ప్రభువుని చూపించే వాళ్ళు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు అవుతారు. నీ వలన సంతోషం కలగాలి. ఎలా కలిగిద్ది సంతోషం? ముక్కు మూతి మూర్చుకొని చూడండి ఇంట్లో కూర్చుంటే అయిద్దా? నువ్వు దేవుని దగ్గరికి కొంతమందిని నడిపించాలి, నీ వలన సంతోషం కలిగిద్ది. నువ్వెవరిని చూపిస్తావు? యేసు ప్రభువుని చూపిస్తావు. యేసు ప్రభువుని నువ్వు అనేకుల్ని నువ్వు యేసు ప్రభు దగ్గర నడిపిస్తావు, అత్యానంద భరితులుగా చేస్తావు. మొత్తం మీద ఈ స్టార్ నువ్వే. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. ఏమండి, మనం ఎవరు? స్టార్స్, ఆకాశంలో వెలిగే నక్షత్రాలం మనం. ఒక నక్షత్రాన్ని గురించి మనం చూద్దాం. ఆ నక్షత్రం దేవుడు ఎంత ప్రత్యేకంగా చేశాడో. ఆ నక్షత్రం పేరు లూసిఫర్, తేజో నక్షత్రం. లూసిఫర్ అంటే ఏంటండి? తేజో నక్షత్రం. ఈ తేజో నక్షత్రం చూడండి, లెక్క చేయలా, దేవుడిని లెక్క చేయలా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వెప్పుడు వెలుగు, నువ్వు కొంతమందిని దేవునిలోకి, నా మార్గంలోకి నడిపించు, నా మార్గంలో ఉండే విధంగా ప్రోత్సాహపరచు, సంతోషింపచేయి, బలపరచు, ఉజ్జీవింపజేయి అని అనేక విధాలుగా ఈ స్టార్ గురించి దేవుడు చెప్తే, ఈ స్టార్ ఏం చేస్తుంది? తనకి ఇవ్వబడిన పని కాకుండా అనవసరమైన పనుల్లో ఎగస్ట్రాలు చేస్తూ ఉంది. ఏం చేసిందండి ఆ స్టారు? ఎగస్ట్రాలు అంటే దేవుని సింహాసనం, దేవుని కిరీటం ఉంటే దేవుని కిరీటం మీద నేను కూర్చుంటాను, ఆ పైన ఇంకేదన్నా ఉంటే నేను చూస్తాను అని కొంచెం ఎగస్ట్రాలు చేయటం ప్రారంభించింది. చూడండి, మనకు అవసరమైంది ఏదో దాన్నే తీసుకోవాలి. బైబిల్లో ఒక మహాతల్లి ఉంది, ఆమె పేరు మరియా, లాజర్ వాళ్ళ అక్క అన్నమాట. ఆమె అన్నీ అనవసరమైనవి పట్టించుకోదు. ఏం పట్టించుకుందామా? వచ్చి యేసు ప్రభు పాదాలు చెంత కూర్చుంది. మరియ చిరునామా ఎక్కడ?
మరియ చిరునామా యేసు ప్రభు పాదాలు. అంటే తల్లి మరియ గురించి నేను చెప్పట్లా, ఈమె యేసు ప్రభు పాదాల దగ్గరే కూర్చుంటా ఉంది. అంటే మనలాగా మనందరం దేవుని సన్నిధిలో ఆయన పాదపీఠం దగ్గర ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రభువుని వేడుకుంటున్నాం, స్తుతిస్తున్నాం. చూడండి, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆమె ఏం చేస్తుందంట? ఆయన ఉపదేశాన్ని వింటుంది. యేసు ప్రభు వారు ఆమెకి ఎంత వినగలిగిద్దో అంత వినగలిగినంత చెప్తా ఉన్నారు. ఈలోపు డేగిషాల సౌండ్ వచ్చింది. ఏమయ్యా, నీకు చింత లేదా? నేను ఇంత కష్టపడుతున్నాను, నీ కోసమేగా నేను వండుతుంది, అది దాన్ని పంపించవచ్చు కదా, ఎందుకు నువ్వు దాన్ని నీ దగ్గరే కూర్చోబెట్టుకొని సోది ఏది? చాలామందికి జనానికి వాక్యం ఎట్టుంటుంది? సోదిలాగా ఉండిద్ది, విసుగు పుట్టిద్ది, కష్టం అనిపించిద్ది. నువ్వు దేవుని వాక్యం వింటున్నప్పుడు చూడండి ఎట్లా ఉండాలంట. దావీదు గారు అంటారు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నేను సంతోషిస్తున్నాను. నువ్వు అలాంటి సంతోషాన్ని నువ్వు అనుభవించాలి. ఓకేనండి. మనం గమనిస్తే వాక్యంలో ఇదిగో చూడండి, ఏమేం చేసింది? డేక్షాలు ఇసురుకుంటా ప్రభు వారి మీద విసుక్కుంటా, నీకు చింత లేదా? ఏంది ఇది, మమ్మల్ని పట్టించుకోవా అని ఆమెనంటే ఆమెతో చెప్తున్నాడు. అవసరమైంది ఒక్కటే, మరి ఆ ఉత్తమమైన దానిని చేస్తుంది, అది ఆమె యొద్ద నుంచి ఎప్పుడూ పోదు. నువ్వు మంచి పని చేస్తే అది ఎప్పటికీ నీ దగ్గర ఉండిద్ది. శ్రేష్టమైన పని ఏందండి? దేవుని సన్నిధిలో కూర్చోవటం. ఇది నిన్నెప్పుడు అఫీషియల్గా నిలబెట్టింది. నీకెందుకు కష్టాలు? ఏమండి, దేవుడు నిన్ను యేసన్న గారు ఒక మాట అన్నాడు, నాకు చాలా ఇష్టం. మన మీటింగ్లోనే ఆడ జూట్ మిల్ దగ్గర పెట్టిన మీటింగ్, నేను ఈ బైబుల్ మోసాను. ఆ బైబుల్ నన్ను మోసుకుంటా ప్రపంచం అంతా తిప్పింది. బైబుల్ మోసుకుంటా వెళ్తుంది అనుకోండి, నువ్వు ఎగిరెగిరి గొంతులు ఏమన్నా వేయాల్సింది ఉందా? ఆయన ఏమి ఇంత పనేం చేసేవాడు కాదు. రిలాక్స్గా కూర్చుంటాడు, వాక్యం ధ్యానం చేసుకుంటాడు, వెళ్తాడు, వాక్యం చెప్తాడు. ముందు మోసాడు, తర్వాత అదే మోసుకుంటా వెళ్ళింది. నువ్వు మోయి దేవుని సన్నిధిలో ఉండు. దేవుడు నిన్ను చూడండి ఆయన రెక్కల మీద ఎత్తుకొని, గద్ద రెక్కల మీద ఎత్తుకొని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మనం గమనిస్తే మనల్ని దేవుడు రిలాక్స్గా కూర్చోబెట్టుకుంటాడు. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇంజనీర్ చేయాలనుకున్నారు. నాదేమో మట్టి బుర్ర, దీంట్లో మట్టి తప్పితే ఏమీ లేదు. ఇది కాదులే, ఈ కరెంట్ పనిలో చేయటానికి ఏదన్నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయించవచ్చు అని ఐటీఐ చేయించాడు. ఐటీఐ చేయిస్తే మరి దేవుడికి ఒక తలంపు ఉందిగా నా గురించి. చూడండి, దేవుని తలంపుకు నేను విధేయత చూపినప్పుడు నన్ను దేవుడు ఏం చేస్తున్నాడండి? చక్కగా కూర్చొని వాక్యం చెప్పటమే. నా పని ఏంది? వాక్యం చెప్పటమే. నిద్ర కూడా చాలటం లేదండి. ఈరోజు బండి నడుపుతా, నిద్రపోతే ఎక్కడ కుదుతానో భయం పుట్టింది. ఎంత అలసిపోయిందో. ఈరోజు ప్రార్థన ఇప్పుడు ఉంటుందా? రేపు పొద్దున్న 5 గంటల ప్రార్థనకి వెళ్ళాలి, మళ్ళీ 6 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. అక్కడ 6 గంటలకు అయిపోయింది. వాళ్ళేమో టీ కోసం ఒక పావు గంట కూర్చోబెడతారు. టీ తాగకపోతే బాగోదు, మళ్ళీ ముందు నాకే ఇస్తారు టీ. దానికోసం ప్రార్థన చేయాలి, తాగాలి, తాగి మళ్ళీ ప్రార్థనకు రావాలి. మళ్ళీ ఇక్కడ అయిపోయింది, మళ్ళీ అక్కడ 10 గంటలకల్లా మళ్ళీ వెళ్ళి కూర్చోవాలి. ఈ విధంగా మళ్ళీ సాయంత్రానికి ఇక్కడ రెడీ. మళ్ళీ మధ్యాహ్నం ఏం పనులు పడతాయో నాకు తెలియదు. సరే చూడండి, చక్కగా రిలాక్స్గా కూర్చొని చెప్పుకునే దేవుడు నిన్ను కూడా ఇంకొక డాక్టర్ని చేయొచ్చు, లేకపోతే ఇంజనీర్ని చేయొచ్చు, లేకపోతే ఇంకొక విధంగా దీవించవచ్చు. అయితే నువ్వు చేయాల్సింది ఏంది? ఉత్తమమైంది చెయ్యి. నిన్ను ఒక దేవుడు ఒక స్టార్గా ఉంచుతుంటే నువ్వెందుకండి వెళ్ళి అనవసరం నీ కాని విషయాల్లో నువ్వెందుకు చేతులు పెట్టడం? కాని విషయాల్ని మనం చాలాసార్లు చేసి నష్టపోతాం. దేవుడు నిన్ను నియమించిన దానిలో నువ్వు ఉంటేనే నీకు దీవెన, అది ఆశీర్వాదం. దాన్ని మించి నువ్వు పక్కకు పోయావా? ఇదిగో ఈ లూసిఫర్ ఏం చేశాడండి? ఆయనకు ఉంచిన దానం ఆయనకంట చూడండి, ఆ కీబోర్డ్లో ఎన్ని స్వరాలు ఉంటాయి, వాయిస్లు ఎన్ని ఉంటాయి, పెట్టుకున్నన్ని, అంతేనా? సరే, దానికి నిధి లూసిఫర్ అన్నమాట. స్వరమండలాల స్వరం ఉంది ఆయనకి. ఇప్పుడు మనకి ఒకే ఒక స్వరం. నేను మాట్లాడుతున్నా, నా శబ్దం ఒకటే, మీరు మాట్లాడితే మీ శబ్దం ఇంకొకటి వచ్చింది. పప్పెట్ షో చేస్తే నేను ఒక 5-6 ఒక 10 స్వరాలు నేను మారుస్తా. అంతకంటే మార్చగలిగే వాళ్ళు కొంతమంది ఇళ్ళుంటారు చూడండి. ఎవరు? మిమిక్రీ ఆర్టిస్టులు. వాళ్ళు కొన్ని చేస్తారు,
కానీ లక్షల కొలది వాయిస్లు ఇప్పుడు ప్రస్తుతము మన మనుషులు క్రియేట్ చేశారు. అయితే దానిని క్రియేట్ చేయడానికి ఆధారంగా ఉండేవాడే లూసిఫర్. వాడికి ఎన్ని ఉన్నాయో తెలియదు. అబ్బా, కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళకి ఎంత ప్రత్యేకతో కదా. మరి లూసిఫర్కి ఎంత ప్రత్యేకత ఉంది పరలోకంలో. కానీ వాడు ఏం చేశాడంటే దాన్ని పట్టించుకోకుండా ఏదో చేయాలని చూశాడు. ఏం జరిగిందండి? పాతాళానికి పోయాడు. పాతాళానికి పోయి నష్టపోయాడు. ఒక స్టార్ లాగా ఉంటే దేవుడు నిన్ను ప్రార్థన చేసే స్టార్గా చేశాడు. దేవుని సన్నిధికి నడిపించే ఒక సండే స్కూల్ టీచర్గానో, లేకపోతే చిన్నపిల్లలను నడిపించి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టే వ్యక్తిగానో, లేకపోతే విశ్వాసులను నీ స్నేహితులను దేవుని సన్నిధికి నడిపించే వ్యక్తిగానో దేవుడు నిన్ను నియమిస్తే నీకే తలాంతు లేకుండా ఏ విధమైనటువంటి పని చేయకుండా శుద్ధ మొద్దులా కూర్చుంటున్నామా? స్టార్ కాదు మనం అలా పడిపోతాం. చాలామంది ఏం చేస్తారంటే, అమ్మో నా శరీరంలో ఎక్కడ ఏదన్నా శ్రమ పడితే నేను ఏదో పని చేస్తే నన్ను తక్కువగా చూస్తారేమో. ఎవరండి చూసేది? నువ్వు దేవుని పని చేస్తే నిన్ను తక్కువగా చూసేది. మనుషులు చూస్తే ఎంతకాలం చూస్తారు? వాళ్ళ కళ్ళు ఎంతకాలం ఉంటాయి? చెప్పండి అమ్మా, ఎంతకాలం ఉంటాయి కళ్ళు? బతికి ఉండగానే వాళ్ళ కళ్ళు డిమ్ అయిపోతాయి. అవునా? వోల్టేజ్ తగ్గిపోయింది, మసకలు వచ్చేసేస్తాయి. కానీ నిత్యుడైన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసిన పని చూస్తాడు, నీ ప్రయాస చూస్తాడు, నీ శ్రమంతా ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. చెయ్యి, నువ్వు చేయాల్సిందే. నువ్వు చేస్తేనే నువ్వు ఒక స్టార్గా నిలబడతావు. నీకు ఇచ్చినటువంటి ఉన్నత స్థానం, నీకు ఎన్ని టాలెంట్స్ ఇచ్చాడండి. ఏమండి? ఏమీ చదువులేని వజ్రానికి ఇన్ని టాలెంట్స్ ఇస్తే మరి నీకెన్ని ఇచ్చాడు? నీకు చదువు ఉంది. మొన్న అమ్మ వజ్రం నువ్వు సండే స్కూల్ తీసుకోవాలమ్మంటే నాకేం రాదుగా అంటే దేవుడు చూసుకుంటాడు నీకెందుకు కానీ అని చెప్పాను. చూడండి, మనం గమనిస్తే మనకెన్ని ఉన్నాయి. నువ్వు చెయ్యాల్సిందే. కొంతమంది ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉండటం కోసం నువ్వు నడిపించాలి. నీ స్నేహితులందరూ నీకు దేవుడిచ్చినటువంటి సోర్స్. చూడండి, ఇది ఎవరి రాజ్యం కాదు, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం కోసం నువ్వు ఒక స్టార్గా ఉండాలి. నువ్వు మొత్తం మీద ఏం చేయాలండి? అనేకులు నడిపించుకుంటూ వచ్చి ఎక్కడ పెట్టాలి? యేసు ప్రభు యొక్క ఆ స్థలం మీదుగా నిలవాలి, అక్కడే నిలబడాలి. నువ్వు నిలవాల్సిన స్థలం అదే. ఇక ఎక్కడ పడితే అక్కడ నిలబడటం కాదు. నేను నిలబెట్టడానికి దేవుడిచ్చినటువంటి నీ స్థానంలో నువ్వు ఉండాలి. ఆలోచించండి, మనం ఎక్కడ నిలబడ్డావు? ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను వాడుకోవటానికి ఒక స్టార్గా నిలబెట్టాలని కోరుకుంటే, అనేకులకి సంతోషకరంగా ఉంచాలనుకుంటే నువ్వేం చేస్తున్నావో ఈరోజు దేవుడు ప్రతి విశ్వాసిని స్టార్గా చేశాడు. నువ్వు చెయ్యాలి, నీ పని ఉంది, నువ్వు చెయ్యాలి. అదే క్రిస్మస్. నీ వలన కొంతమంది సంతోషంగా క్రిస్మస్ని ఆచరించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఆ తర్వాత చూస్తే ఈ జ్ఞానులు ఏం చేశారో చూద్దాం. చూడండి, జ్ఞానులు చేసిన పని. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఎవరిని చూశారంటండి? వీళ్ళు ముగ్గురు వచ్చి ఈ జ్ఞానులు తల్లిని చూడండి, తల్లి అయిన మరియను చూశారు. ఇంకెవరిని చూశారండి? ఆ శిశువును చూశారు. మీరు బాగా గమనించండి, దేవుణ్ణి ఆరాధించే ఆరాధనలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ మనం చూస్తున్న విషయం, తల్లి అయిన మరియను చూడటం ఒకటైతే, రెండోది చూడటం ఎవరు? తల్లి అనగానే మీకు గుర్తు రావాల్సిందేందో చెప్పండి అమ్మా. నేను చెప్పకుండా మీరు చెప్పాలి. ఏందండి? చెప్పండి. తల్లి అంటే ఏం గుర్తు రావాలి?
సంఘం గుర్తు రావాలి. తల్లి అంటే యెజబేల్ తల్లి కాదు నేను చెప్పేది. యెజబేల్ ఇంకొకటి ఉంది, దరిద్రపది, ప్రపంచాన్ని నాశనం చేసేది, త్రోవ తప్పించేది, లోకవది. నువ్వు తల్లి అయిన మరియలాగా, అబ్బా మరియా అంటే నాకు ఎంత ఇష్టమో, ఆ గొప్ప తల్లి నిజంగా గొప్పతనాన్ని, దేవుడు ఎంత గొప్పతనాన్ని ఇచ్చాడో. పాపం మన ఆర్సీఎం సహోదరులు ఆమెలో ఉన్న అంత గొప్పతనాన్ని చూసి మైమరిచిపోయి ఆమెను దేవతగా పెట్టుకున్నారు. కానీ కొంతమంది, అందరు కాదు. అయితే ఆమెలో ఉన్నటువంటి శ్రేష్టత ఏంటంటే, ఒక సంఘానికి ఉండాల్సిన, సంఘం ఎలాగా తన బిడ్డని భద్రపరుచుకుంటుందో, దేవుని యొక్క చూడండి మరి సంఘస్థులను ఎలాగ కాపాడుకుంటుందో, తల్లి మరియా తనకై పుట్టిన కుమారుడిని కూడా అలా కాపాడుకుంది. ఈరోజు మనం గమనిస్తే దేవుని బిడ్డలందరూ చూడండి అత్యానంద భరితులై ఎక్కడికి రావాలంట, మరియను చూస్తున్నట్లుగా వాళ్ళు సంఘాన్ని చూడాలి. సంఘాన్ని చూసేవాళ్ళు తక్కువైపోయారు. సంఘాన్ని చూస్తున్నారంతా ఏమండి? ప్రతి దినం దానియేలు దేవుని మందిరపు దిక్కువైపు చూస్తా ప్రార్థన చేసేవాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన ఎక్కడో చూడండి బబులోను చెరలో ఉన్నాడు. బబులోను చెరలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని మందిరాన్ని చూడలేకపోతున్నారు. కనీసం ఏం చేశాడండి ఆయన? మందిరపు దిక్కుకెళ్ళి చూస్తున్నాడు. ఈ జ్ఞానులు, నిజమైన జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం లేనోడా అంటారు చూడండి. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని మందిరాన్ని చూడకుండా ఉండరు. అంటే చూసిపోవటం కాదు, చూసిపోయేవాళ్ళు కాదండి. అక్కడికి వచ్చి జ్ఞానులు వచ్చి ఆ లోపలికి వచ్చారంతే. మరియ దగ్గరకు వచ్చారు. మరియ ఒడిలో ఉన్న ఎవరు? మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన దేవుడు. ఆయన యొక్క సముఖంలో వాళ్ళు కూర్చున్నారు. చెప్పాలంటే తల్లి ఒడి దేవుని సంఘం, మరియా దేవుని యొక్క సంఘానికి గుర్తు. నువ్వు వచ్చి అక్కడ కూర్చోవాలి. దావీదు గారు అందుకే అంటాడు, సదాకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఎందుకంటే అత్యానంద భరితునిగా చేసేది అదే. నువ్వు సంతోషంగా, సుఖంగా, సౌఖ్యంగా, క్షేమంగా ఉండటానికి దేవుని సంఘం ఒక తల్లి ఒడిలాగా నిన్ను భద్రపరుచుకుంటుంది. తల్లి ఒడిలో ఉంటే బిడ్డకి ఎంత దివ్యమైన విషయం, ఎంత నెమ్మదికరమైన విషయం అండి. ఏమన్నా తల్లి ఒడి కంటే ఇంకా ప్రత్యేకమైనది ఏదన్నా ఉందా? అయ్యో చూడండి, మనం గమనిస్తే తల్లి ఒడి దగ్గర ఉన్నంత నెమ్మది, ఆదరణ, సంతోషం అక్కడ నుంచి దాటగానే అన్నీ కష్టాలే. అవునా కాదా? నువ్వు కష్టపడి పని చేయనక్కర్లా, అన్నీ నీకు తీసుకొచ్చి సమస్తం దేవుడు చూడండి ఆ తల్లి ఒడిలో పెట్టుకొని చక్కగా కూర్చోబెట్టుకొని పాలిస్తూ ఉంటుంది, మురిపిచ్చిద్ది, జోగొట్టిద్ది, నిద్రపుచ్చిద్ది, అన్ని సమస్తం అక్కడ ఉన్నాయి. ఏమండి? సకల సంపదలు దొరికిన వానికంటే గొప్ప సంతోషం తల్లి ఒడిలో ఉండిద్ది. అందుకే దేవుని బిడ్డలు దేవుని సంఘంలో ఉంటే అంతకంటే ఎక్కువైనటువంటి నెమ్మది పొందుతారు. క్రిస్మస్ అంటే ఏందో తెలుసా అండి? దేవుని సంఘంలో ఉండటమే క్రిస్మస్. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉంటే నువ్వు తల్లి ఒడిలో ఉన్నంత క్షేమం, నీకు గొప్ప ఆదరణ, నీకు గొప్ప ఆనందం. నువ్వు చూస్తున్నంతసేపు నీకేదో ఒక గొప్ప నిరీక్షణ కలిగించే ఆ తల్లి ఒడిలాగా దేవుని సంఘం నిన్ను భద్రపరుస్తూ ఉండిద్ది. చూడండి, మనం గమనిస్తే వీళ్ళు ఏం చేశారంట? ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు మరియా, తర్వాత యేసు. ఓకేనా? ఇక్కడే తేడా వచ్చేసింది. ఆర్సీఎం వాళ్ళు పాపం ముందు మరియని చూసి ఆమె దేవతలాగా ఇక అక్కడ పడిపోయారు. నువ్వు మరియ దగ్గరకు వచ్చావంటే మరియ ఏం చేసిద్దంటే, ఇదిగో నన్ను కాదయ్యా, ఈయన చూడయ్యా అని చెప్పింది. దేవుని సంఘంలోకి వస్తే దేవుని సంఘం నిన్నేం చేసిందో తెలుసా అండి? యేసు ప్రభువుని చూపించింది. యేసు ప్రభువుని నువ్వు చూస్తావు. అందుకే దేవుని సంఘంలో మనం ఉండాలి. మన కోసం నియమించిన దేవుని సంఘంలో మనం ఉండాలి. ఉండు. నువ్వు నీకు కావలసిన ప్రతి విధమైన శ్రేష్టమైన ఇవి సమస్తం దేవుని సంఘంలో ప్రభువు ద్వారా నువ్వు పొందుతావు.
దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. ఒకరోజు మరి యేసు ప్రభు వారు పెళ్ళికి వెళ్ళారు. ఆ పెళ్ళిలో మరి చూడండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక కష్టం వచ్చింది. ఏమైందండి? ద్రాక్షారసం అయిపోయింది. ఆ సమయాన ఇదిగో వీళ్ళందరూ తర్జన భర్జన అవుతా ఇదిగో తల్లి మరియ దగ్గరకు వచ్చారు. అంటే తల్లి మరియ అంటే ఎంత ప్రత్యేకమైన వ్యక్తి అంటే వారి కష్టాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి తల్లి. అంటే దేవుని యొక్క సంఘం ఏందండి, వారి దగ్గరికి ఎవరైతే ఆమె దగ్గరకు వస్తారో ఆమె వారి యొక్క బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు అన్నీ అర్థం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఆ విషయాలని చెప్పగలిగిన సామర్థ్యం కలిగినామా. మనకు నిజంగా కొన్నిసార్లు మనకు అన్ని విషయాలు సరిగా అర్థం కావు. ఏ దారిలో గుండా వెళ్తే మన అవసరాలు తీరతాయో తెలియదు. కానీ తల్లి మరియా ఏం చేసిందండి, వాళ్ళ కష్టాలన్నీ అసలు ఆమెను చూస్తేనే ఏదో చెప్పుకోవాలనిపించింది అనమాట. దేవుని సంఘంలోకి వస్తే నీ బాధలన్నీ చెప్పుకోవాలనిపించింది. మొత్తం మీద వీళ్ళు చెప్పుకున్నారు. ఏంటంటే ద్రాక్షారసం అయిపోయింది, మా బతుకు బజారును పడేటట్టుంది, నవ్వులు పాలైపోతామేమో. అందుకే ఇప్పుడు ఏం చేసిందండి, మీరేం బాధపడ, నిశ్చింతగా ఉండండి, నేను చూసుకుంటాను ఆ విషయం అని వెళ్ళి తన కుమారుడు ఏమండి, లోక రక్షకుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తుంది. ఏమండి చూడండి, తల్లి మాటని ముందు లేదు, నీకెందుకమ్మా ఈ విషయం అని ఊరకట్టన్నా కానీ ఆయన వదిలేశాడు ఆ మాటని అస్సలకి. చూడండి, దేవుని సంఘం మాట్లాడే ప్రతి మాటని పరలోకపు తండ్రి వెంటనే అప్రూవల్ అయిపోయిపోయింది అనమాట, వెంటనే ఆమోదించబడిద్ది. అందుకే దేవుని బిడ్డల సంఘంలోకి రావాలి. తల్లి మరియ సంఘానికి గుర్తు. ఆ రోజు ఆమె చెప్పిన మాట వెంటనే చూడండి ఆమె ఏం చెప్పిందో తెలుసా, నీకెందుకమ్మా అంటే పక్కకి వెళ్ళిపోయి ఆయన చెప్పింది చేయండి పో. ఆయన చెప్పాడా? వాళ్ళకి చెప్పు, నేనేం చెబుతానో అది చేయమని వాళ్ళకి చెప్పు అని చెప్పాడా? చెప్పలా. ఈమెని నివారించాడు. కానీ ఆమె వెళ్ళిపోయి ఏం చెప్పింది, పని వాళ్ళని పిలిచి వెళ్ళి ఆయన చెప్పింది చెయ్యండి. చూసారా ఎంత చక్కటి సలహా. దేవుని సంఘం నిన్ను అలా ప్రోత్సాహపరిచి బలపరిచి నీ పరిస్థితుల్లో ఉన్న ప్రతి కష్టాన్ని నుంచి తప్పించడానికి నీ పక్షంగా ఉండిద్ది. ఈరోజు చూడండి, గమనిస్తే తల్లి చెప్పింది, ఏం చెప్పింది, ఆయన మీతో చెప్పింది చెయ్యండి. మనం ఎప్పుడు దేవుని యొక్క సంఘం చెప్పే పనులు చేస్తూ ఉంటే నీ జీవితం అంతా మధురాతి మధురంగా మారిపోయింది. క్రిస్మస్ అంటే అదే. ఆయన మీతో చెప్పింది చేయమని చెప్పిన మరియ యొక్క మాట ప్రకారం మనం కూడా దేవుని సంఘంలో దేవుని సంఘం ఇచ్చే సూచనలు తీసుకోవాలి, ఆదేశాలు తీసుకోవాలి, ఆజ్ఞను తీసుకోవాలి. లెక్కలేంతనంగా ఉన్నాం అనుకోండి, ఎండిపోయేది ఎవరండి? మనమే. సంఘం యొక్క క్రమం ఒకటి ఉంది. సంఘ క్రమాన్ని మనం పాటిస్తున్నప్పుడు నీ జీవితం ఒక క్రమబద్ధంగా ఆశీర్వాదకరంగా సాగిద్ది. ఈరోజు మనల్ని చూడండి, తల్లి మరియ ద్వారా ఎంత చక్కటి విషయాలు. నీ జీవితం ద్రాక్షారసం అంత మధురంతో. ద్రాక్షారసం దేనికి గుర్తు తెలుసా అండి? దేనికంట? నీ ప్రేమ ద్రాక్షరసము కన్న మధురము, నీ పెదవిలోన దయారసము కురియును. అదే ఆయన మీతో చెప్పింది చేయండి. అక్కడ ద్రాక్షారసం నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది. అదే ప్రేమ, అతీతమైన ప్రేమ అండి, చెప్పలేని ప్రేమ. ఆయన మీతో చెప్పింది చేయమని చెప్పిన తల్లి మాటని వాళ్ళు తల వంచి వెళ్ళిపోయి ఏం చేశారు? ద్రాక్షారసం తీసుకొని వాళ్ళంతా సంతోషించారు. ఈరోజు దేవుని మాటను వినటానికి నీ కోసం సంఘం ఎప్పుడు నిన్ను బలపరిచిద్ది, ప్రోత్సాహపరిచిద్ది. అందుకే మనం దేవుని యొక్క సంఘంలో మనం చేరి ఆయన ఆరాధించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన్ని గణపరచాలి. నువ్వు ఖచ్చితంగా దేవుని సంఘంలోకి వస్తే దేవుని మాట నీకు ప్రత్యక్షమైతే, దేవుని మాట నువ్వు వినగలుగుతావు. ఈరోజు దేవుని మాట నువ్వు వినటానికి సరైన రీతిలో నీకు వినపడతలేదా? కారణం నువ్వు తల్లి దగ్గరికి రావాలి. అదే సంఘం అనే తల్లితోటి నీ అనుబంధం అంత లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా చూడండి, నువ్వేం చేయాలి? తల్లి సంఘంలో ఉండాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తల్లి సంఘంలో ఉండాలి. చాలామంది ఏమండి తప్పిపోతారు. కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక అంతే,
మళ్ళా సంఘంతో సంబంధం లేదు కదా. నేను చూస్తున్నాను సంఘంతో సంబంధం లేకుండా వెళ్ళిన వాళ్ళు ఎంత సౌఖ్యంగా ఉన్నారు అంటే చాలా కష్టమే ఆ మాట చెప్పడానికి. నిజంగా చెబుతున్నాను, భౌతికంగా కూడా మీ అమ్మని మీ నాన్నే జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి, మీ అమ్మని మీ నాన్నే జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు చాలా 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 జాగ్రత్తగా దేవుని చేత చూడబడతావు. తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకుండా చూడకుండా అకాలంగా చచ్చినా కుక్కల్లాగా ఎంతోమంది పాడైపోయే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. మీ అమ్మను చూసుకుంటా ఉండు. ఇదే సమయంలో నేను చెబుతున్నాను, నీ సంఘం అనబడిన తల్లిని నువ్వు జాగ్రత్తగా చూడు. నువ్వు చాలా జాగ్రత్తగా చూడబడతావు. దేవుడు నిన్ను భద్రం చేసుకుంటాడు. సంఘం కోసం మనం జీవిస్తే అదొక గొప్ప సంతోషం. దేవుడు నిన్ను భద్రపరుచుకుంటాడు. సంఘంలో ఉన్న అవసరాలు ఏదో చూడండి. ఏమండి, అయ్యో ఇది మనకు లేదు, ఇది మనకు లేదు, ఇది చూడాలి. అమ్మకి ఈరోజు అన్నం తిందా లేదా అడగండి ఒకసారి. అడిగితే అమ్మకి ఎంత సంతోషం, ఏంది అన్నం తినమ్మా, ఏమీ లేదు అక్కడ పెద్ద పొడికి మాటలు, కానీ ఆమె అంతరంగం అంతా కదిలిపోయింది. అమ్మ నా బిడ్డకి ఎంత ప్రేమో, ఎంత దీర్ఘం తీసింది చూడండి. అమ్మ నువ్వు అడిగింది ఏంది, అన్నం తినవా, మా అబ్బాయికి ఎంత ప్రేమ ఉందయ్యా అని లాగదీసి ఎంత పొడుగునా చెప్పుకునేది. దేశం ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. అందుకే నువ్వు నీ తల్లి యొక్క అక్కర చూడు, నీ తల్లి యొక్క అవసరం చూడు. చాలామంది తల్లిదండ్రుల యొక్క అక్కర అవసరం చూడక పాడైపోతూ ఉంటారు. అమ్మ నాన్న పట్టించుకోవడం కంటే మించితే ఏమైనా ఉందండి లోకంలో? కనపడని దేవుని యొక్క ప్రతిరూపాలు మన అమ్మ మన నాన్న. చూడండి, ఆ పరలోకం నీకు కనపడదు ఇప్పుడు, కానీ ఇది పరలోకం కదా. కనపడే పరలోకం ఏది? దేవుని సంఘం. నువ్వు దేవుని సంఘాన్ని చూస్తే పరలోకం ఇక్కడ నుంచి నువ్వు చూడగలుగుతావు. చూడండి, పాట ఉండదు, ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా, ఓ సంగమా వినుమా. ఏమండి, దేవుని పరలోకపు ప్రతిబింబం దేవుని సంఘం. మరి నువ్వు నీ తల్లిని చూసుకుంటే నీకంతా ఆశీర్వాదం. నీ తల్లి సంఘాన్ని చూసుకుంటే నీ పరలోకం అంతా ఇక్కడే ఉంది, నీ కోసం దిగొచ్చింది. అందుకే పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాను, నీ రాజ్యము వచ్చునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంఘంలో మనం ఉండాలి. తల్లి మరియను చూశారంట మొదట, ఆ తర్వాత ఎవరిని చూశారండి? యేసుని. వాళ్ళు అక్కడ చూసి ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. ఒక పాట పాడదామండి, అందరం లేచి నిలబడి దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడదాం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాతలో, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి వడిలో, భయము లేదు మన దిలలో, జయము జయము జయమహో. పాడదామంతా, భయము లేదు మన కిలలో, జయము జయము జయమహో. రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాతలో, పాపుల పాలిట రక్షకుడు, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మన కిలలో, జయము జయము జయమహో. భయము లేదు మన కిలలో, జయము జయము జయమహో.
ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించే ఆదివిలో జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించే ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. ఆమేన్ హల్లెలూయా. కూర్చుందాం. అక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం, గమనిస్తే వారు శిశువును చూచి ఏం చేశారంటండి? శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించే దేవుని బిడ్డల జీవితాల్లో ఒక ప్రత్యేకమైన విషయం ఉండాలి. ఆరాధించే దేవుని బిడ్డల జీవితాల్లో ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయం బాగా గమనించండి. సాగిలపట్టం అంటే బోర్లగా పట్టం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే ఇప్పుడు పడండి, బోర్లగా పడాలా, బోర్లగా పడి పూజించండి అంటే ఏమండి ఇప్పుడే మేము కొత్త బట్టలు భలే బట్టలు, నేనైతే మరీ తెల్ల బట్టలు కట్టుకున్నాను, మురికి మాత్రం లేదు. మీరు బోర్లగా పడండి, ఎల్లికలు పడండి, ఎట్టగైనా పడండి, వజ్రంలాగా శుభ్రంగా కడిగి పెట్టింది దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏమండి కాబట్టి ఇక్కడ ఏమీ మట్టి లేదు, మీరు బోర్లగా పడవచ్చు, ఎట్టైనా పడవచ్చు అని నేనేం చెప్పట్లేదు. వాళ్ళు సాగిలపడ్డారు. సాగిలపడుట అనగా మనం దేవునికి సంపూర్ణంగా విధేయత చూపడం, లోబడటం. దేవుణ్ణి ఆరాధించే దేవుని బిడ్డల జీవితాల్లో ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లోబడాలి. వినటం, ఆరాధించటం, పిమ్మట లోబడటం అంటే కన్నులు నెత్తికి ఎక్కిన వారి తరం కలదు అని ఒక మాట ఉంటుంది. అంటే ఏంటంటే వీళ్ళు చెప్పిన మాట వినరు. మా బుడ్డోడు చూడండి, పాపం వాళ్ళ అమ్మాయి ఎంతసేపు నుంచి పట్టుకుంటున్నా కానీ వాడికి అర్థం కాని సమయం ఇది, కాబట్టి వాడికి ఇచ్చేసేస్తున్నాం. ఇప్పుడు మనం ఎదిగాం కదా. చూడండి, ఇంకా నేను చెప్తున్నాను బాగా గమనించండి తల్లిదండ్రులకి, మీ పిల్లలకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకోకుండా ఉంచితే వాళ్ళని మీరు మీ చేతులారా తీసుకెళ్ళి నరకానికి అప్పగిస్తున్నారు. 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్న పిల్లలందరినీ మీరు ఎక్కడికి చేర్చడానికి తీసుకెళ్తున్నారు అమ్మా? నరకానికి. నీ కోసం రక్షకుడిగా దిగించిన యేసు ప్రభు వారు ఎన్ని బాధలు పడ్డారు. మా అబ్బాయిని నేను చాలా జాగ్రత్తగా పుట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నానో, సున్నితమైన చక్కటి మెత్తటి బట్టలు. కానీ మన ప్రభువు ఎలా పెట్టాడంటే మనల్ని, ఆయన కోసం ఒక భయంకరమైనటువంటి దుర్వాసన వచ్చే ఆ పాకలో, పశువుల పాకలో, అంతే దుర్వాసనగా వచ్చేది. అట్లాంటి కష్టమైన స్థలంలో పశువుల తొట్టి, ఇంకా ఘోరమైన స్థలం అది. పశువుల తొట్టిలో పెట్టారు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన పిల్లల కోసం, మనకున్న ప్రతి ఒక్కళ్ళ కోసం. మరి 12 సంవత్సరాల తర్వాత నువ్వు అట్టు వదిలేస్తే తీసుకెళ్ళి నువ్వు నరకానికి అప్పగిస్తుంటే ఆయన చేసిన త్యాగం ఏమైపోతుంది? నీ కోసం పుట్టింది దేనికండి? నీ పిల్లల్ని తీసుకెళ్ళి నరకానికి అప్పగించడానికా? నరకానికి అప్పగించడానికా? నీ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి వాక్యం చెప్పాలి, వాక్యం నేర్పించాలి. 12 సంవత్సరాలు రాకమునిపే వాళ్ళు మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అభిషేకం, ఈ విధమైనటువంటి ఉపదేశాలు వాళ్ళు మూలోపదేశాలు అంటారనమాట. మూలోపదేశం హెబ్రీ పత్రికలో ఉంటుంది అనమాట. మూలోపదేశం గురించి చెప్పబడుతుంది. ఈ ఉపదేశాన్ని వాళ్ళకి అందించాలి. లేకపోతే నీ చేతులారా వాళ్ళని తీసుకెళ్ళి పాతాళానికో నరకానికి అప్పగించాలని నువ్వు కోరుకుంటున్నావు. నీ కోరిక అదా? నువ్వు కోరిక అది కాకపోతే నీ పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా నేర్పించు, చెప్పు. క్లాసులు పెడతాను నేనే, వారం రోజులు పెడతాను చక్కగా. వాళ్ళు అవన్నీ నేర్చుకొని వెంటనే మారు మనసు పొందాలి. నువ్వు చెప్పాలి మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, మారు మనసు వీళ్ళు తీసుకోవటానికి లేదు, మళ్ళీ వాళ్ళు తీసుకోవాలా?
చూడండి, చాలామంది వాళ్ళ పిల్లలు పిచ్చి పిచ్చి ఆశలు వేస్తుంటే భలే చేసావే, కన్ను కొట్టినందుకు భలే చక్కగా చేసావు, ఈ కన్నుతో కొట్టు. ఏమండి, ఏది ఈ కన్నుతో కొట్టు, ఈ కన్ను 2 కన్నులు కూడా కొట్టు. ఈ అమ్మ నాన్న నేర్పించే పిచ్చి పనులు. మన పిల్లలకి మనం నేర్పించే ఏంటి? వాక్యం నేర్పించాలి. 12 సంవత్సరాలు రాకముందే వాళ్ళకి వాక్యం నేర్పించాలి. ఏమంటే మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చింది పిల్లలకి? దేవుడే మెచ్యూరిటీని ఇచ్చాడు. మగపిల్లలకి మీసాలు వస్తాయి, ఆడపిల్లల యొక్క స్థితిగతులన్నీ మారిపోతాయి. అది మనకు తెలుసు కదండి. మరి నీకు తెలిసిన ఆ విషయంలో వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నప్పుడు ఇయ్యాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మారు మనసు, బాప్తిస్మం. ఇది ఇవ్వకుండా మనం లోకంలో ఉన్న చెత్త చెదారం ఇచ్చి వాళ్ళని నరకానికి తీసుకెళ్ళటానికి నువ్వే ముందుండి వాళ్ళకి రిబ్బన్ కట్ చేసి చక్కగా పంపిస్తుంటే ఏమనాలి? దేవుని బిడ్డలు దేవునికి సాగిలపడాలి, అంటే లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. ఒక చక్కటి మాట మనం చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 'ప్రభువు మాటకు లోబడిన వారందరూ బాప్తిస్మం పొందిరి' అనే మాట మనం చదువుతాం. ఎక్కడండి అది? వాక్యంలో మనం చూస్తాం, అక్కడ ప్రభు మాటకు లోబడిన వారు వాక్యమునకు 41లో అక్కడ వాక్యమును అక్కడేమని ఉంది చదువు, అంగీకరించిన వాళ్ళని ఉంది. అక్కడ ఆ మాట కాకుండా ఇంకా విధేయత చూపిన వాళ్ళు, లోబడిన వారు అనే మాటను కూడా మనం చూస్తాం. కాబట్టి మనం గమనిస్తే మనం లోబడాలి, దేవుని మాటకి లోబడాలి. బాప్తిస్మం, క్రిస్మస్ అంటే ఏందో తెలుసా అండి? బాప్తిస్మం క్రిస్మస్, హార్మోన్స్ క్రిస్మస్, ఇదే క్రిస్మస్. ఏమండి? కాబట్టి మనం గమనిస్తే మన పిల్లలకి ఈ విషయాన్ని బోధించాలి, ఈ విషయాన్ని మనం తెలియజేయాలి. ఏమండి? మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అభిషేకం, సంఘంలో చక్కగా స్థిరపరచబడటం, ఇవన్నీ మనం చెయ్యాలి. దేవుడు మనల్ని అందుకోసమే పిలిచారు. కనుక మనం గమనిస్తే వాళ్ళు అక్కడ సాగిలపడి పూజించి ఇంకేం చేశారంటండి? వారి దగ్గర ఉన్నటువంటి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి, ఏం విప్పి? పెట్టెలేసుకొచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏందో తెలుసా అండి? గివింగ్. క్రిస్మస్ అంటే గివింగ్. దేవుడు ఇచ్చాడు, నువ్వు కూడా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? పెట్టెలు ఇప్పాలి. ఇప్పండి పెట్టెలో, జేబులే ఇప్పట్లేదు, పెట్టెలు ఇప్పేదేంది? ఏమండి? ఖచ్చితంగా దేవుని బిడ్డలు నువ్వు సిద్ధపడాలి. ఈ శ్రేష్టమైన సంతోషంలో నువ్వు దేవునికి, ఆయన సర్వోన్నతుడు దిగొచ్చి సమస్తం నీ కోసం ఇస్తే మరి నువ్వు దేవునికి ఇచ్చే కానుకేంది? అంతే కదా. ఆమె మరియ ఎదుట సంఘంలో ప్రభువు అదృశ్యుడైనటువంటి మన ప్రభువుకి నువ్వు అర్పించే కానుకేంది? వాళ్ళు బంగారం, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించారు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ మూడింటిని చెబితే 11 అయింది. చెప్పుకుందామా వద్దా? మీ ముఖాల్లో అనుమానం కూడా ఏందయ్యో, ఈయన చెప్పేటట్టే ఉన్నాడయ్యా బాబు, వదిలేటట్టు లేడు అన్నట్టు టక చూస్తున్నారు. దేవునికి స్తోత్రం గట్టిగా చెల్లించుదాం. మీరు నీరసంగా చెప్పారు కాబట్టి నేను వాక్యం చెప్పాల్సిందే. చూడండి, మనం గమనిస్తే అక్కడ వాక్యంలో చూస్తున్నాం, బంగారం దైవికమైనటువంటి సమర్పణ, బోళము. చూడండి, అక్కడ మనం గమనిస్తున్నాం బంగారము, బోళము, సాంబ్రాణి.
బోళము అనేది ఏంటంటే మన భౌతిక సంబంధంగా మనం ఒక ఆరోగ్యదాయకమైనటువంటి శ్రేష్టమైన సమర్పణ. అందుకే వాక్యంలో చూస్తాం, వాక్యంలో ఉంటుందన్నమాట, మనం దేవునికి అర్పించేటప్పుడు ఏ విధమైనటువంటి మచ్చ డాగు కళంకం లేకుండా, ముడతైన మచ్చైన అట్లాంటిది ఏది లేకుండా ఉండే విధంగా మన అర్పణ ఉండాలి. దైవికమైన అర్పణ, శ్రేష్టమైన అర్పణ, అలాగే స్తుతి అర్పణ, లేకపోతే ప్రార్థన అనే అర్పణ, స్తుతి యాగం, ఇవి మనం చెల్లించాలి. ఏమండి, బంగారం విలువైనవి దేవునికి సమర్పించాలి. దేవుడికి మనం విలువ లేని వాటిని తీసుకొచ్చి, మొన్న ఎవరో ఒక ఆమె ఏం చేసింది అండి, 10 రూపాయల కానుక తీసుకొచ్చింది, 2 ముక్కలైంది తీసుకొచ్చింది, వేసింది. నేను మామూలుగా చూసుకోకుండా ఆడ కొట్లో ఇచ్చా. ఇదేంది 2 ముక్కలైంది తీసుకొచ్చి ఇచ్చావేంది, ఎవడిచ్చాడు అంటే ఏం చెప్పాలి వాళ్ళకి? నేను ఒక పాస్టర్ గారిని కానుక పెట్లు, ఆయన ఎంత సిగ్గు లేకుండా ఎవరు వేస్తారు అని వాళ్ళు అనాలి నన్ను. ఆయన నీకంటే సిగ్గు లేదు, ఎట్లాంటి వేస్తంటే సొత్తా ఊరుకోవటానికి అని మళ్ళీ వాళ్ళు నన్ను అనాలా? పనికిరాని అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. 5 రూపాయల బిల్లలు ఉంటాయి, నల్ల తుప్పు పట్టిని పిచ్చి పిచ్చి. నేను మీకు చూపించనుగా అవన్నీ. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. ఒక ఊరు ఉంది, ఆ ఊరికి ఆదివారం వాక్యం చెప్పడానికి నన్ను పిలిస్తే వెళ్ళా. వాళ్ళు మొత్తానికి కానుక ఇచ్చారు, ఎంత ఇచ్చారు, బస్ ఛార్జీలకు కూడా లేవు డబ్బులు దాంట్లో. నా పరిస్థితికి దేవుడికే చెప్పాలండి. 20 రూపాయలు, 20 రూపాయల్లో అవి ముక్కలైన 20 రూపాయలు అనమాట. ఇక నేను అక్కడ స్టార్ట్ చేశానండి ప్రార్థన. అబ్బో దేవుడా, ఈ జీవితంలో మళ్ళా అంత విజ్ఞాపన ఎప్పుడు చేయాల. ఏది నోరు మూసుకొని లోపల అంతరంగం ఘోషించే ఘోష ఏందో ఆ రోజు చూసా, అంత ఘోష. మరి ఆ నవ్వుల పొలం తెల్ల బట్టలు వేసుకొని, అప్పుడు ట్రైనింగ్లో ఉండి బైబిల్ కాలేజీలో నుంచి అక్కడికి వెళ్ళాను అనమాట. ట్రైనింగ్లో ఉండి 20 రూపాయలు అంటే మామూలు విషయం ఏంది, పావలాలు వేసేవాళ్ళు 20 రూపాయలు ఇచ్చారు. ఎట్లాంటివి బద్దలయ్యి ముక్కలైపోయినాయి. ఇస్తే వాటిని తీసుకొని ఆడ కూర్చొని బస్సు చివరిలో కూర్చున్నా. మరి ఏం చేయాలి? బస్సులో కూర్చున్న తర్వాత తెలిసి వెంటనే చివరికి వెళ్ళిపోయా. ఒకవేళ ఏదన్నా ఉన్న కండక్టర్తో మాట్లాడుకోవచ్చులే అన్నట్టుగా కూర్చుంటే ఇక ఆయన దగ్గరకు వచ్చే కొద్ది నా గుండె దడదడ పెరిగిపోతుంది, తట్టుకోలేకపోతున్న టెన్షన్. మరి 20 రూపాయలు 2 పదులు అనమాట, బద్దలైన 2 పదులను పట్టుకొని ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా. మొత్తం మీద వచ్చి టికెట్ ఆయనకి కళ్ళు మూసేశాడు దేవుడు ఆ రోజు. ఏమండి, ఆ మహా తల్లి దయ వల్ల ఈయన కళ్ళు మూసుకుపోయినాయి. ఆ రోజు 4 రూపాయలు మళ్ళీ తిరిగి ఇచ్చాడు, మంచి 4 రూపాయల బిళ్ళలో. అట్లా జరిగింది. ఏమండి, ఎంత ప్రార్థన చేయాల్సి వచ్చింది ఆ మహానుభావురాలు దెబ్బకి, ఆమె ఇచ్చిన కానుక దెబ్బకి. నువ్వు ఇచ్చే కానుక ఏమండి, బడాయి కోసమో గొప్పతనం, దేవునికి విలువైన కానుక. నువ్వు ప్రభు నీ కోసం రక్షకుడుగా తెంచిన ఈ దినాన్ని నువ్వు ఇచ్చే కానుకేంది, నువ్వు సమర్పించుకో, అది నీకు ఆశీర్వాదం. ఏమండి, ఆ జ్ఞానుల యొక్క ఆ గొప్పతనం ఈ రోజుకు కూడా పోలా. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు దేవుడికి సమర్పించే సమర్పణ ఉందో చూడండి, ఖచ్చితంగా దేవునికి సమర్పించాలి. సమర్పణ ఎప్పుడు తక్కువ కాకూడదు. దేవుని సంఘంలోకి వచ్చి నువ్వు దేవుని యొక్క కానుక నువ్వు వేసేటప్పుడు తక్కువ చేయకూడదు. విస్తారంగా విత్తేవాళ్ళు విస్తారంగా పండగోసుకుంటారు. తగిన దానికంటే, ఇయ్యాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి ఏమవుతారంట, లేమిడికి వచ్చే పేదోళ్ళు ఏమండి బికారులు అయిపోతారనే మాట మనం చెప్పుకోవాలి. చెప్పాలంటే మనం ఇయ్యాల్సింది కూడా ఇయ్యకుండా కానుక బికారులాగా అనవసరంగా నష్టపోకూడదు. విస్తారమైనటువంటి ఆలోచనలతో దేవునికి సమర్పించుకుంటే దేవుని యొక్క గొప్ప తన యొక్క కృపాబాహుళ్యం అంతటిని తెరిచి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా, దీవించే దేవుడుగా ఉన్నాడు. క్రిస్మస్ అంటే కానుకలు ఇయ్యటమే, అంతేనా? గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన క్రిస్మస్ దినాన నేను ఒక వాక్యాన్నే ఎంతసేపు చెప్పాల్సి వచ్చిందే, చాలా 7 వాక్యాలు అనుకున్నా. రేపు పొద్దున్న తెల్లారేటట్టు వద్దులే.
దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆరాధన చేయటానికి ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం. అందరం లేచి నిలవబడి ఈ సంతోషకరమైనటువంటి క్రిస్మస్లో ప్రభు నామని 2 నిమిషాలు ఆరాధించి మనం ముగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. లేకపోతే మనం క్యాండిల్ సర్వీస్ చేసుకుందాం. ఈ సమయంలో అందరికీ క్యాండిల్స్ ఇచ్చేసేయండి. ఇగో హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరూ దేవుణ్ణి స్తుతించుదాం. క్యాండిల్స్ తినానా. హల్లెలూయా, స్తోత్రం. ఆ క్యాండిల్స్ తీసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. వచ్చే సంవత్సరం నుంచి అందరం మన క్యాండిల్స్ మనమే తెచ్చుకుందాం. ఓకే, ఇటీనమ్మా. అక్కడి పెద్దది ఒకటి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇచ్చేసి, చిన్నపిల్లలకి పెద్ద ఇవ్వండి, వాళ్ళ చేతులు కాలుతాయి. పెద్దోళ్ళు చిన్నవి పట్టుకోండి, జాగ్రత్తగా ఉండటానికి మీకు వీలైంది. ఓకే. అందాల తారుదించే నాకై అంబరవీధిలో. సునీల్, నీకు పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పాను నేను నీకు, మళ్ళా అదే చేస్తున్నావు. చూసావా? అగ్గిపెట్టి తీసుకొని రైటు ఎప్పుడు అంతే. నువ్వుగా వెలిగించేది దగ్గరకు తీసుకురా. నీకు అది ఎప్పుడు తెలిసిద్దో ముందు పాస్టర్ గారు చేస్తారు. నువ్వు ఎప్పుడుకి తెలుసుకో. నువ్వే ప్రాముఖ్యమైన వ్యక్తిగా పెట్టుకుంటా ఉండవు. అందాల తారా అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు. అందాల తారా అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు. ఆనంద సంద్రము పొంగే నాలో అవను ఆది దేవుని చూడ ఆశించిన మనసు అయ్యనమైతిని. అందాల తారాలు వెంగే నాకై అంబరవీ. రాజా ఆ లైట్లు అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచున్. విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించేనా విజయ పదమునా. విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా. విశ్వాల నేలేడి దేవా కుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు. అందాల తారా అరుదించే నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచున్. యెరూషలేము రాజనగరిలో
కృంగితి యేసయ్యా తార ఎప్పటి వాలే ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయమొందుచు ఏగీతి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు ప్రభు జన్మస్థలము పాతాయే గాని పరలోక సౌర్యమే బాలుని జూడ జీవితమం పావనమాయెనో ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ప్రసరించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు అందాల తార అరుదించే నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు అవని చాటుచు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, కీర్తిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అది వాయిస్ రాదు కదా. వారిని చూడగలిగిన స్థితిని చర్యను మాకెల్లరికూ దయచేయమని వేడుకుంటూ ఉన్నానయ్యా తండ్రి. అయా నక్షత్రం అయా ఇదిగో ప్రభా, అంతేకాదయ్యా తండ్రి, మరి వారు ఆ నక్షత్రాన్ని మరలా వెంబడించినప్పుడు తల్లి అయిన మరియను తండ్రి ప్రభా ఆ శిశువును చూశారయ్యా. అయా సంఘమునకు తల్లి సంఘమునకు సాదృశ్యమై ఉంటూ ఉండగా ప్రభా, మేము సంఘంలోనే ఉండి నిన్ను చూడగలిగిన స్థితిని దయచేయండి అయ్యా. సంఘంని ఎప్పుడూ విడిచిపోక సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ సంఘం అయా తండ్రి సంఘంలోనే ఉండగలిగిన స్థితిని దయచేయండి అయ్యా. ఇదిగో ఆయన మీతో చెప్పినది చేయడి అని మరియ ఏ విధంగా తండ్రి ప్రభా అయా ద్రాక్షారసమైనప్పుడు సూచించిందో అలాగనే సంఘంలోనే ఉంటూ తండ్రి సంఘంలో బోధకులు చెప్పినది చేయించు తండ్రి ప్రభా అయా నిన్ను ఆరాధించి గొప్ప అద్భుత కార్యములు చూడగలిగిన స్థితిని అయా చర్యను మాకెల్లరికీ నువ్వు దయచేయండి అయ్యా. అయా ఇదిగో మా హృదయపూర్వకమైన అర్పణలు అర్పించగలిగిన స్థితిని దయచేయమని దేవా వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అయా ఇదిగో ఈ క్రిస్మస్ ఈ కాలంలో తండ్రి మరి ఒక మారు అయ్యా
నిన్ను సూచించే నక్షత్రాలనే మేము చూస్తూ అయా సంఘంలోనే ఉంటూ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ సంఘంలో బోధకుడు ఉపదేశం చేసేది ఆలకిస్తూ అయా మేము కూడా నక్షత్రములుగా వెలగలిగిన స్థితినయ్యా చేరిన మాకెల్లరికీ నువ్వు దయచేయమని దేవా వేడుకుంటున్నామయ్యా. అయా ఎలాగైతే జ్ఞానులు బంగారం ఇచ్చారో బోలమును అయా కానుకలుగా అర్పించారో తండ్రి ప్రభా మేమును మాకు అయా మా హృదయాన్ని అర్పించగలిగిన స్థితిని తండ్రి అయా ఇదిగో దైవికమైన సమర్పణ తండ్రి ప్రభా అర్పణగా ఇవ్వగలిగిన స్థితిని చేరిన మాకెల్లరికీ నువ్వు దయచేయమని దేవా వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మేమందరము ప్రభా అయా యేసయ్య నీకు ఇష్టమైన రీతిలో ఈ సంవత్సరం క్రిస్మస్ చేయించు తండ్రి అయా అత్యానంద భరితులమై తండ్రి నిన్ను ఆరాధించి నీ మాట విని నీ దీవెన పొందగలిగిన స్థితిని దయచేయమని అయా ఈ కొద్దిపాటి ప్రార్థన ఆలకించుమని త్వరలో రానయ్యున్న యేసు నామంలో వేడుకొంచున్నాను తండ్రి. సమయంలో అందరం కానుకలు సమర్పించుకుందాం. కానుకలు సమర్పించుకుంటూ ప్రభునామాన్ని మహిమపరచుదాం. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత శిరము వంచెదా. అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత శిరము వంచెదా. నీవే నాకని ఆదరణ లేని లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచే నీపైనే. ఆదరణ లేని లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచే నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.